మనకి 29వ తారీఖున ఏకొండూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ, అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మన పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్, అంటే కొత్త రేపూడి తాండ ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవరెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగతజీవిగా ఉన్నాడని, తనను ఎవరో చంపి ఉంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనము 103 క్లాస్ 1 బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది. కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదూరి చార్లెస్, ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి. అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అని అనుకుంటే, ఈ బత్తుల కుమారికి అదూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే ఇల్లీగల్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యలో రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ నుంచి ఈ కోట రామారావు, అంటే చనిపోయిన మృతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బత్తుల కుమారి వెంట పడడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇతను తాపి మేస్త్రి, ఈమె మనుషులను సప్లై చేసే, అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట. అయితే ఈ కోట రామారావు ఈమె అంటే వెనకపడి నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే, అది చూసి ఈ అదూరి చార్లెస్ ఒకసారి చూస్తాడనమాట. చూస్తే అతనికి ఈ బత్తుల కుమారి మీద అనుమానం వస్తుంది, నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈమెను గద్దిస్తే అప్పుడు ఈ బత్తుల కుమారి ఏం చెప్తుందంటే, లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు, ఇది అతనే నా వెంట పడుతున్నాడు అని చెప్తారనమాట. అయితే ఈ విషయమే అదూరి చార్లెస్ అతనితో ఒకసారి మాట్లాడతాడు, నువ్వు ఆ బత్తుల కుమారి వెంట పడడం కరెక్ట్ కాదు అనేసి. అయినా కూడా అతను వినిపించుకోడు, ఈయన ఇబ్బంది పెడతా ఉంటాడు. అది చూసి ఎలాగైనా వీడిని క్లోజ్ చేస్తే, చంపేస్తే మనకు ఈ అడ్డు తొలుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ గీస్తారనమాట. ప్లాన్ ఒకటి రచిస్తారు. దాంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ఈ బత్తుల కుమారి అనే వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి అయిన కోట రామారావుని ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్ అయిన కొత్త రేపూడి తాండా ఎన్ఎస్పి కెనాల్ దగ్గర ఉన్న మామిడి తోట దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. అప్పుడులోగే ఇతను కూడా అది ఇన్ఫర్మేషన్ ముందే వీళ్ళందరూ మాట్లాడుకోవడంతో ఈ అదూరి చార్లెస్ కూడా వెనక నుంచి ఒక బలమైన కథతో అతని మీద ఒక్క దెబ్బ గట్టిగా కొడతాడు. దాంతో అతను అక్కడ పడిపోయిన తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క సెల్ ఫోన్లో సిమ్ తీసేసి నవలేసేసి ఆ సెల్ ఫోన్ అక్కడ పడేసి, ఈ రెండో ముద్ద అయిన ఆమె కూడా ఆ సెల్ ఫోన్లో సిమ్ తీసేసి పట్టుకొని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత మనకి ఒక 2-3 days పట్టింది. మనకి ఏంటంటే వాళ్ళ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చినంత వరకు మనకు కూడా దాని గురించి అవగాహన లేదు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో మెయిన్గా ముఖ్య పాత్ర వహించిన ఈ సిఐ తిరువూరు, అట్లాగే ఏకొండూరు ఎస్ఐ, అట్లాగే వాళ్ళ సిబ్బంది అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్, అట్లాగే లోకల్ ఇన్వెస్టిగేషన్, అట్లాగే రీక్రియేషన్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇవన్నీ కూడా బాగా చేయడంతో ముద్దాయిల్ని త్వరితగతిన పట్టుకోవడం జరిగింది. సో ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జరిగినటువంటి ఘటన సింగయ్య గారు, నిన్న ప్రభుత్వం ఎంత దుర్మార్గమైందో, ఒక సామాన్య దళిత మహిళ తన నోటితోటి స్పష్టంగా చెప్పింది, నా భర్త జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడలేదు, ఎస్పీ గారు చెప్పినట్టుగా ఎక్కడో కారు కింద ఇబ్బంది అయితే పక్కకి తీశారు, అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, మా కుటుంబంతో మాట్లాడాడు, ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే, మీరు వర్రీగా కావద్దని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే రాజశేఖర రెడ్డి గారు బ్రతికించడం కోసం ఏర్పాటు చేసినటువంటి 108 వెహికల్లో మా భర్తను పెట్టి చంపినట్టుగా కనబడతా ఉంది. లేకపోతే మీరు ఇది చెప్పండి, మీరు ఇలా మాట్లాడండి, మీరు ప్రెస్ వాళ్ళతోటి ఇలా చెప్పండి అని లోకేష్ మా దగ్గరికి ఒక 40 మందిని ఎందుకు పంపిస్తాడు? ఈ ప్రశ్న ఒక సామాన్య మహిళ, మరియమ్మ అనే మహిళ, సింగయ్య గారి భార్య, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టినటువంటి నెపానికి సాక్ష్యం చెప్పవలెను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆవిడ మాట్లాడుతూ ఉన్నది.
తెలుగుదేశం పార్టీకి కూటమికి ఏం పని? నా ఇంటికి వచ్చి నన్ను వాళ్ళు మోటివేట్ చేసే విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ తెలిసిపోవట్లేదా? సో మై డియర్ ఎస్పీ ఆఫ్ గుంటూరు, ది ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ యూ, why you people twisted again your tongue into other statement. State question. శవాల మీద రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. వెన్నుపోటు రాజకీయాల్లో సిద్ధహస్తులే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి చరిత్ర లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 9 సంవత్సరాలు పాదయాత్ర, ఓదార్పు యాత్ర, ఇదిగో మళ్ళా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే తండోపతండాలుగా లక్షలాది మంది ప్రజలు రావటం, అది జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ. పొరపాటు జరిగిపోయింది, తెలియక మేము ఎక్కడో ఓటేసాము, అసలు కూటమి రాష్ట్రంలో గెలవడానికి అవకాశాలు లేవు అని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్ని గుర్తు తెచ్చుకొని వీళ్ళ అబద్ధాలకి, వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేకమైన అంశాలకి, ఎన్నికల సమయంలో వీళ్ళు ఆడినటువంటి అబద్ధాలకి పొంతం లేదు. 1 సంవత్సర కాలంగా మేము మోసపోయామని వాళ్ళకే వాళ్ళు కంపేర్ చేసుకొని కదులుతున్న జనం జగన్మోహన్ రెడ్డి వైపు చూసి బెంబేలెత్తినటువంటి పాలకపక్షం ఆడుతున్నటువంటి ఒక నాటకం ఇది. సింగయ్య గారి మరణంలో ఎస్పీ ఆఫ్ గుంటూరు ఇచ్చినటువంటి 2వ స్టేట్మెంట్, నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చామని వాళ్ళు కూడా నా ముక్కు మీద నోటి మీద వేలేసుకోవాలి. దాన్ని కూడా ఇలా చేయొచ్చు అని మీకు ఉండొచ్చు, ఏ నాలెడ్జి తెలుగుదేశంలో ఉండొచ్చు, ఉంచుకోండి. మరి దరిద్రంగా తయారు చేయబెట్టండి. చేసి కూడా ఒక ఐపీఎస్ నోటితో చెప్పించబాకండి. చెప్పించి ఎక్కడో దొరికిన వీడియోని తీసుకొచ్చి మీరు ప్రదర్శిస్తూ పోతే ఆ వీడియోలు చూసి జనం నమ్మే స్థితిలో లేరు. ఇక్కడ ది కోర్ట్ క్వశ్చన్ యూ. నిన్న జడ్జి గారు మీకు క్వశ్చన్ చేశాడు. అసలు మొన్నటికి మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే, ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటమ్ అన్నట్లే ఏఏ కూడా అంట, మొన్నవరకు ఏఏ అన్నారు, ఇప్పుడు క్వాంటమ్ అంటూ ఉన్నారు మీరు. ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మేము మించిన వాళ్ళని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆకర్షిస్తున్న సంతాపాన్ని, బాధను పంచుకుంటా ఉన్నా, వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు ఆగి పడేశారా? అదే చూశానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది, ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుష్యం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్లలు లాగేశారు. ఎవరు లాగారు చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. అవేం చెప్పింది, మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు.
అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని కూడా వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాట్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం అయితే డేటా తెప్పించుకుని. ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్స్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్యని ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో ప్రధాన అంశం ఏవి అయితే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ బూత్ నెంబర్ 157, నెంబర్ 20 హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో, పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనే దానివల్ల మాకు ఈవీఎంలపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు కూడా తెలియాలి, ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు. ప్రాక్టికల్గా ఈవీఎంల మీద ఉన్న ఆరోపణల్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఈ హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగ్ బూత్ నెంబర్ 28లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో మనకి సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగినాయి. పార్లమెంటు ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది, అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో 472 ఓట్లు వస్తే సేమ్ బూత్లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి కేవలం 1 ఓటే వచ్చింది. మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి పార్లమెంట్కి 1 ఓటు వచ్చింది అదే బూత్లో. అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 464 ఓట్లు వచ్చింది. టీడీపీకి పార్లమెంట్లో మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. రే నిజమేనాయా, ఏం చేయాలంటున్నా, ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు, మేమెందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఏంటి, ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం, ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి.
ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది, రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో, కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి, మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం, మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైంది. అంటే ఎవరికో ఒకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి, అంత మునుపంతా వానాకాలం పండది, ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టిన